హాయ్ అండి. ఇది లాస్ట్ వీక్ థర్స్‌డే వీడియో అండి. సో, మీకు ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే స్పెషల్ ఏముంటుందండి ఎక్కువ చింత చిగురే కదా! చింత చిగురు అనేది చాలా రేర్‌గా దొరుకుతుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. నా స్టైల్‌లో రాయలసీమ స్టైల్‌లో ఎలా చేద్దాం చూద్దాం రండి. సో, ఫస్టు పప్పు కడుక్కోవాలండి. 2 గ్లాసెస్ తీసుకున్నాను. మంచిగా 2 టైమ్స్ కడుక్కోవాలి. తర్వాత వచ్చేసి ఇవి చింత చిగురు ఉంటుంది కదా! చూస్తేనే నోరూరిపోతుంది. చాలా చాలా బాగుందసలు తిన్న తర్వాత. అది కడుక్కొని దాంట్లో వేసుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకున్నాను. సో, ఏంటంటే కట్ చేసుకున్న తర్వాత అందులో వేసేస్తాను. వేసిన తర్వాత చింతపండు వేసుకోవట్లేదండి. ఆల్రెడీ చింత చిగురులో మనకు పులుపు యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇవన్నీ కలిపి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు, కారప్పొడి ఇవన్నీ మిశ్రమం దీంట్లో కలిపేస్తున్నానండి. మీకు ఈ సీజన్లో ఎన్ని టైమ్స్ తినుంటారో కామెంట్ చేసి లైక్ చేసేయండి ఒకసారి. చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మన వీడియోస్ మంచిగా చేయాలంటే మీ మీదే డిపెండ్ అయి ఉందండి. సో, మంచి మంచి వీడియోస్ రావాలంటే మీరు సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోస్ చేయగలను. నెక్స్ట్ వచ్చేసి 2 విజిల్స్ పెట్టుకున్నాను నేను ఈ ప్రాసెస్. ఆయిల్ ఎందుకు వేసానంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుందని లైట్గా ఆయిల్ మిగిలితే వేసేసానండి. మనం ఇలా స్టవ్ వెలిగించుకున్న తర్వాత చిగురు చూస్తుంటే ఏంటంటే తొందరగా తినేయాలి. దానికి కొంచెం ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఆస్వాదిస్తూ తినండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. సో, ఇలా ఉడికిన తర్వాత వచ్చేసి సైడ్కి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, తర్వాత వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనుకోకండి, వెరైటీగా ఉందనేసి. ఇది మజ్జిగకి సంబంధించింది. సో, నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను. పప్పు గుత్తి లేదనమాట మా ఇంట్లో. సో, ఇది మజ్జిగది ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఈ విధంగా. మంచిగానే వస్తుంది. చాలా బాగా యూజ్ అయింది నాకు. సో, ఇదంతా చేసిన తర్వాత సైడ్కి పెట్టుకొని నేను పోపుకు ఏమేమి కావాలో యాడ్ చేస్తున్నానండి లాస్ట్లో. పోపుకి ఏమేమి వేస్తామంటే కొంచెం ఉల్లిపాయ నేను ఫస్ట్లో వేయనండి. ఎందుకంటే లాస్ట్లో వేస్తాను. నూనెలో వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి కాదండి, ఇది పచ్చిశనగపప్పు అంటారు కదా, అది ముందు వేస్తాను. ముందు ఎందుకు వేస్తానంటే కొంచెం వేగాలి కదండి. ఈ ఆయిల్ ఏంటి ఇలా ఉందని అనుకోకండి. దీనికంటే ముందు కొంచెం నేను ఏమంటారు బెండకాయ ఫ్రై అయిపోయాను. అందులో ఆయిల్ మిగిలితే ఇందులో యూస్ చేసుకున్నాను. వేస్ట్ చేయడం కొంచెం పెసరపప్పు, ఉల్లిపాయలు, వట్టిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కలుపుకొని బాగా వేపాలి. వెల్లుల్లి వేసిన తర్వాత అంత బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని తర్వాత నేను పప్పులో యాడ్ చేస్తానండి. పప్పులో యాడ్ చేయడానికి బాగా వేగాలి కదా. వేగిన తర్వాత దీన్ని తీసి పప్పులో వేసి కొంచెం బాగా మరగాలి. పప్పు అనేది మరగడం ఎందుకంటే అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా మనకు వెంటనే వెళ్ళిపోతుంది. చాలా బాగా వస్తుంది పప్పు టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఉల్లిపాయ హాఫ్ వేసానండి, 1 వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ మొత్తం వేసుకోండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలంటే మీ ఇష్టం, యువర్ చాయిస్ అండి. సో, నా స్టైల్లో రాయలసీమ స్టైల్లో ఈ విధంగా నేను పప్పు చేశాను. చాలా చాలా అసలు తిన్న తర్వాత చాలా బాగుంది అసలు. మీరు కూడా ట్రై చేయండి. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి. లాస్ట్లో కొంచెం లెమన్ రైస్ ఇది